పచ్చరాయిని ఇలా ధరిస్తే మీ కష్టాలు దూరం. పురాతన కాలం నుండి వేద జ్యోతిషశాస్త్రంలో ఆకుపచ్చని రాయికి అత్యంత ప్రభావవంతమైన జ్యోతిషశాస్త్ర రత్నంగా పరిగణించారు. సాంప్రదాయ హిందూ సాహిత్యం ప్రకారం పచ్చ చిన్నది కాని శక్తివంతమైన గ్రహం మెర్క్యూరీని సూచిస్తుంది. ఇది మన జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉన్నందున పచ్చ రత్నాన్ని బుద్ధ రత్నం అని కూడా పిలుస్తారు. జాతకంలో బలహీన స్థితిలో ఉన్న బుధుడిని బలోపేతం చేయడానికి, జీవితంలో దాని సానుకూల ప్రభావాలను పొందడానికి సహాయపడుతుంది. గ్రీకు పురాణాల ప్రకారం ఆకుపచ్చ రత్నం, ఇది పురాతన గ్రీకు పదం నుండి ఉద్భవించింది. భారతదేశంలో దీనిని సాధారణంగా మెర్కాట్మోని పన్నా అని పిలుస్తారు. మెర్కట్మోని సంస్కృత పదం మరకత నుండి ఉద్భవించింది. దీని అర్థం ఆకుపచ్చగా పెరిగే వస్తువులు కావడంతో రత్నం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పాశ్చాత్య జ్యోతిషశాస్త్రంలో పచ్చకి చాలా ప్రాముఖ్యత ఉంది. బుధుడు ఆశ, తెలివి, ధైర్యం, అంచనాలు, జ్ఞానానికి ప్రతీక. ఇది ఒక వ్యక్తి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. పచ్చరాళ్లను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీ పిల్లలు చదువులో ఏకాగ్రతతో ఇబ్బంది పడుతుంటే లేదా ఏడాది పొడవునా కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాలేకపోతే ఈ పచ్చ రాయి వారికి మేలు చేస్తుంది. వారి సమస్యలను తగ్గించి పెరుగుతుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం పచ్చ రాయి ధరించిన వారి సృజనాత్మకత, ఊహ శక్తిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది సమర్థవంతమైన పద్ధతిలో ఊహించడానికి, ఆవిష్కరించడానికి సహాయపడుతుంది. అందువల్ల పచ్చని ధరించడం రచయితలు, కళాకారులు, పియాలు, మీడియా ప్రతినిధులు మొదలైన వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ధరించేవారు శత్రువులు, ప్రతికూలత నుండి రక్షించబడతారు. పచ్చని రాయి శ్రేయస్సు కోసం పెట్టుకుంటారు. ఇది జీవశక్తితో పాటు పెరుగుదలను సూచిస్తుంది. మంచి నాణ్యమైన పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఆదాయ అవకాశాలు, ఆర్థిక వృద్ధిలో సహాయపడుతుంది. జ్యోతిష్కులు కాబట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా బుక్ కీపింగ్ మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు దీనిని ధరించాలని బాగా సిఫార్సు చేస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.